అంటే ఏదైనా బిజినెస్ ఏదైనా పెట్టాలనే ఐడియా ఏమైనా ఉందా? ఏది పెట్టండి డబ్బు కావాలి కదా, అంతే కదా, డబ్బు కావాలి కదా. అంతేలే, డబ్బులు లాజిక్. డబ్బులు ఏం చేస్తాం కదా. ఇదంతా వ్యవసాయం చేస్తున్నాం, తిండికి వెళ్తున్నాం, తింటున్నాం, వచ్చిన కష్టం చేసుకొని పోతున్నాం. ఇప్పుడు ఏది చేయాలని డబ్బు కావాలి కదా, డబ్బులు అయినా వస్తుంది. కానీ ఇప్పుడు వ్యవసాయం చేసి అంటే కొంతమంది వ్యవసాయం అంటాం, కానీ వ్యవసాయం నుండి అని పెట్టిన వాళ్ళు రైతు నుండి చాలా మంది మంచి స్టేజ్ కి వెళ్ళారు. ఇప్పుడు లాస్ట్ సీజన్ చూసుకుంటే బిగ్ బాస్ కి వెళ్ళాడు పల్లవి ప్రశాంత్. వాటర్ ఉండి ఒక 6-7 ఎకరాలు ఉంటే ఏం కాదన్న, వాటర్ ఉండాలి ఫస్ట్. అంటే ఇప్పుడు బిగ్ బాస్ చూసారా పల్లవి ప్రశాంత్? సో రైతు బిడ్డ అంటూ వచ్చాడు ఒక మంచి స్టేజ్ కి. అంటే ఒక రైతు బిడ్డ నుండి వచ్చిన వాళ్ళని ఆడియన్స్ ఎక్కడి వరకు కూర్చుని పెడతారో అర్థమైంది. సో అంటే అంత పెద్ద ప్లాట్ఫామ్ కూడా వెళ్ళారు, అంటే చాలా మందికి అవకాశాలు కూడా వస్తాయి అన్నమాట. మీకు ఎలా అనిపించింది ఆ టైంలో అలా చూసినప్పుడు? మంచిగా అనిపిస్తుంది నాకు. ఒక రైతు సపోర్ట్ అట్లా వచ్చిండు అని అంటే అందరు సపోర్ట్ చేసిరు, అందరు సపోర్ట్ చేసినా ఎవరమైనా. ఇప్పుడు మాకు కూడా యూట్యూబ్ లో ఇప్పుడు అందరు సపోర్ట్ చేస్తేనే మాకు ఇంత దాకా. ఎవరమైనా మన జనాలు మనల్ని ఇష్టపడితేనే మనం పైకి వస్తాం. అదే కదా, 1 year లో 4 lakhs సబ్స్క్రైబ్ అంటే అది మామూలు. ఇన్స్టాలో కూడా అంతే స్పీడ్ లో వెళ్తుంది. పట్టించుకోడన్నా ఇన్స్టా మేము పెట్టాలని కూడా పెట్టలే, అది కూడా మా బావోళ్ళే ఆడ పెట్టించారు. కానీ మేము ఇన్స్టా గురించి ఇప్పటి కూడా ఈయన ఎక్కువ పెట్టనే పెట్టాడు, దాంట్లో రెగ్యులర్ గా పెట్టాం మేము ఇన్స్టాను. ఎప్పుడో ఒకటి పెడతాడు అందులో, అంతే. ఇన్స్టా కంటిన్యూగా పెడితే ఇంకెట్లుండు అది, కానీ ఎప్పుడు పెట్టాడు. పెడతారులే కంటిన్యూ. యూట్యూబ్ లో పెడతాడు, ప్రతి ఒక్కటి మిస్ కాకుండా పెడతాడు యూట్యూబ్ లో. సో ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత మీరు బాగా హ్యాపీగా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏది? ఇంకా యూట్యూబ్ లో వచ్చిందంటే సిల్వర్ అది ఎప్పుడు 2-3 months కి వచ్చి ఉంటది అంతే కదా. ఫస్ట్ 2 నెలలకు వచ్చి ఉంటది 1,00,000. 3 నెలలు దాటినాక వచ్చింది. ఓకే, దాంతో ఇంకా ఫుల్ సంతోషం. అంటే అదే ఎలా అనిపించింది సిల్వర్ బటన్ వచ్చింది అంటే? చాలా మంచిగా అనిపిస్తుంది అన్న, ఎందుకంటే మనకు ఒకటి గుర్తింపు వచ్చింది అంటే ఎట్లుంటది అది. మళ్ళీ అందులో నేను చదువుకోలేదు కదా, చదువుకోలేదు కాబట్టి నాకు అది వస్తే పెద్ద ఇంకా ఆనందం అనిపించింది అనమాట దాంట్లో. అంటే నేను కూడా ఇట్లాంటివి అందుకోవడానికి ఇది ఒకటి నాకు కూడా ఉందా ఇలాంటిది అని అట్లా అనిపిస్తుంది అనమాట. మనకు ఊహించని గిఫ్ట్ అంటే ఒకటి వస్తే మనకి ఎంత ఉంటది అంటే అది చెప్పలేం మాటలలో కూడా, ఇక అట్లుంటది అనమాట. మాకు కూడా అది ఫుల్ సంతోషం అనిపించింది. నేను చేస్తే నాకు ఒక ఫలితము అన్నది, నాకు ఒకటి గుర్తింపు అన్నది ఇట్లా పెట్టించినందుకు మా బావకు, నేను ఇట్లా అయినందుకు అని ఇక చాలా అనిపించింది అన్నమాట. ఎమ్మటే ఫోన్ చేసి చెప్పిన అందరికి. అది రాగానే అక్కడ పోయిన నల్గొండ పోయి తెచ్చుకున్నాం. మా ఊరికి లేదు కొరియర్, మేమే వెళ్ళినాం. ఇంకా అది వచ్చేసరికి 2-3 రోజులు అయితే అంటే కూడా మేమే వెళ్ళి తెచ్చుకున్నాం. నేనే వెళ్ళి తెచ్చుకున్నది. సూపర్. సో అది బెస్ట్ మూమెంట్. అంటే చదువుకోలే కాబట్టి ఎలాంటి గిఫ్ట్లు తెలివే కదా అన్న, అట్లాంటప్పుడు మనకి ఎంత ఉంటది మెయిన్ అది. గిఫ్ట్ ఇస్తారు, అది చేస్తారు కదా. చిన్నప్పటి నుంచి గిఫ్ట్ వచ్చింది చాలా ఆనందం. అట్లా తీసుకురాలేదు, ఈ చెట్టు కింద ఓపెన్ చేసి ఇక్కడేనా? బాగా చెట్టు కలిసి వచ్చిందా? మేము ప్రతిదీ ఇక్కడనే. ఇంక ఏది చేసిన డబ్బులు చెట్టు కింద ఫిక్స్ అయ్యారు. ఇక మన లెక్క అనిపించింది. ఆ రోజు ఓపెన్ చేసినాం, కలిసి వచ్చింది, డబ్బులు ఓపెన్ చేసినాం, అన్ని చేసినాం. ఇక్కడనే మాది. ఇంటర్వ్యూ మొత్తం ఫస్ట్ ఇంటర్వ్యూ అయినా ఏ ఇంటర్వ్యూ అయినా ఇక్కడనే మాది. ఇంటి దగ్గర తీసుకుంటా అంటే నేను అసలు ఒప్పుకోను, మాకు ఇక్కడనే కావాలి. ఏముంటది అక్కడికన్నా ఇక్కడ చాలా బాగుంది. మొత్తానికి చింత చెట్టు మీకు కలిసి వచ్చింది అయితే. మాకు ఇది కలిసి వచ్చిన చెట్టు. ఓకే. సో కాదు, ఇప్పుడు ఇక్కడ లైట్స్ ఇవన్నీ పెట్టారనమాట. నైట్ ఇక్కడ ఉంటారా ఎవరు? అప్పట్లో పొలం బారకుంటే నైట్ కూడా మూట పెట్టేది అన్నట్టు, పండుకొని మూట పెట్టాలి పొలం బారన్నప్పుడు. అప్పుడు ఇంకా చీకట్లో పురుగు కూర్చుంటాయి అనేసి అక్కడ లైట్ పెట్టేది అనమాట. లైట్ పెట్టి ఇక్కడ వాడుకునేది నా మంచం మీద. నిజంగా నాకు ఇక్కడైతే బాగా అట్మాస్ఫియర్ బాగా అనిపించింది. ఎందుకంటే పాత రోజుల్లో మన ఊళ్ళో ఇలా ఉండేది, ఇప్పుడు ఎవరు ఉండట్లేదు అలాగా. సో బాగుంది చాలా. అండ్ ఇంకోటి ఏంటంటే, అంటే మీ లైఫ్ లో మోస్ట్ పెయిన్ఫుల్ స్టోరీ అంటే ఎప్పుడు ఏదని చెప్తారు? మా కొడుకుతో ఇబ్బంది పడ్డామన్న, అంతే. ఇంకా మాకంటే ఇంకా ఏ ఇబ్బంది లేదు. చాలా ఘోరం చెప్తే అసలు. పెద్ద కొడుకు చిన్న ఆయన, పెద్ద ఆయనతో ఏం ప్రాబ్లం లేకుండే, చిన్న ఆయనతోటే ఉండే. పెద్ద ఆయనతోటి ఏం లేదు, మంచిగా ఉండే ఆయన. ఆయన ఇప్పటికైనా ఆయనకి ఎక్కువ ఏది రాదు, ఆయనకు ఫీవర్ కూడా రాదు సంవత్సరానికి ఒకసారి కూడా. ఆయన మంచిగా ఉంటాడు. చిన్న ఆయననే కొంచెం, ఆ చిన్న ఆయన పుట్టినప్పుడే హెల్త్ బాగాలేకుండే, అప్పుడే కష్టాలు పడ్డాం. కానీ ఇక ఆ తర్వాత అంటే ఏం పడలే, ఆయనతో ఇబ్బంది ఉండే. అంటే యాక్చువల్ మీరు ఉన్నది కూడా బయట కదా, అంత ఏదైనా చిన్న కష్టం వచ్చినా ఎక్కువ లక్షల్లో
వందలలో అయిపోతాయి, వేలల్లో అయిపోతాయి అని ఒక టాక్ ఉంటుంది. అది ఎంత కష్టపడ్డా అంటారు, డబ్బులు ఏమైనా ఖర్చు అయ్యాయి? మాకు మస్తు డబ్బులు ఖర్చు పెట్టినాం. ఒక 6-7 లక్షలు ఖర్చు అయినాయి మాకు. మామూలుగా ఖర్చు కాలే. ఖర్చు అంటే అది మామూలుగా ఒక 1,00,000-2 లక్షలతోటి పోలేము. అది ఒక 4-5 లక్షలు ఖర్చు పెట్టినాం అన్నమాట. అప్పుడు ఆయన పుట్టినప్పుడు, మా చిన్నోడు పుట్టినప్పుడు 4-5 లక్షలు పెట్టినాం. హెల్త్ పరంగా నాకు బాగాలేకుండే, ఆయనకు బాగాలేకుండే, మా ఓనికి ఇద్దరికి బాగాలేక చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ స్టోరీ అంతా చెప్పాలంటే ఇక ఏడుపు వచ్చేస్తుంది అసలు. అంటే మనం మిడిల్ వాళ్ళకి ఎట్లుంటది అంటే అన్న, ఏదన్నా వస్తే తట్టుకోలేము. వెనుక కొంచెం మనీ ఉన్నోళ్ళు అయితే సపోర్ట్ ఉంటే ఏం కాదు అన్న ధైర్యం ఉంటది. మనకు అట్లా లేనప్పుడు ఎట్లుంటది అంటే ఏమైతుందో తెలియదు, ఎప్పుడు ఎట్లుంటామో తెలియదు. ఇక డబ్బులు లేకుంటే ఇట్లాంటి పరిస్థితి కూడా ఉంటదా, ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుందా? మన సాగు దాకా వచ్చినా గానీ మనకు అప్పుడు ఆదుకుంటారా ఆదుకోరా, ఉంటాయా లేవా, టైంకు కూడా రావు కదా డబ్బులు కూడా. ఎవరిస్తారు మనల్ని? మనం వేరే ఊర్లో ఉంటాం, మనల్ని నమ్మి రావాలి డబ్బులు ఇవ్వాలి అంటే ఎవరు ఇవ్వలేరు కదా. అట్లాంటి సిచ్యువేషన్ చాలా ఫేస్ చేసినాం మేము ఘోరంగా మా చిన్నంతోటి. ప్రాబ్లం ఏంటి? నాకు అప్పుడు కోటి హాస్పిటల్, అప్పుడు చిన్న ఆయనకు డెలివరీకి అక్కడనే పోయినా. పోతే వాళ్ళు మంచిగా చేయలే ఆపరేషన్. లోపల మొత్తం అట్లనే పెట్టేసి ఆపరేషన్ చేసేసి తీసిరు, మళ్ళీ ఓన్లీ కుట్లు వేసేసారు. ఆ కుట్లు నెల రోజులకు అవే ఓపెన్ అయినాయి. మొత్తం చీమొచ్చి అన్ని గడ్డలు అయినాయి కడుపులో. గడ్డలు అయ్యి ఇక జ్వరం వచ్చింది. 2 రోజులు జ్వరం వచ్చింది చలితోటి. ఎంత ఆగబట్టినా చలి ఆగుతలే. ఈయన మొత్తం నెట్టి పట్టినా ఇంత ఎత్తు ఎగురుతున్నది ఇట్లా చలి, అట్లా వస్తుంది ఘోరంగా. ఆ చలి ఏంది అట్లా వస్తుంది అని తీసుకోతే ఒక ఆయన చెప్పిండు, మామూలు డాక్టర్, పిల్లల డాక్టర్ ఆయన చెప్పిండు, ఈమెకు మొత్తం లోపల ఇన్ఫెక్షన్ అయిపోయింది, ఈమెకు చాలా డేంజర్ ఉంటుంది ఈమెది సిచ్యువేషన్, మీరు ఎట్లా చేస్తారో తొందరగా తీసుకోవాలన్నాడు. ఇంకా ఏమంటే స్కానింగ్ చేపిరి, ఆయన చేయితోటి ఇట్లా పట్టుకొని చూసే చెప్పిండు. ఆయన చెప్పిన 3 రోజులకే ఇక ఓపెన్ అయినాయి. ఆల్రెడీ చీమ వస్తూనే ఉంది ఇక, కానీ ఎక్కడ పట్టించుకోలే, ఎవరు పట్టించుకోలే. అది పోతూనే ఉంది, ఎక్కడ చేయించినా అక్కడనే తీసుకోవా అంటారు, ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఇంకా ఒకటి నాకు లక్ష్మీ నరసింహ మన హాస్పిటల్ ఉంటుంది హైదరాబాద్, సైదాబాద్ కాలనీలో. ఆమె దగ్గరికి వెళ్ళిన ఒక 2 రోజులు ఉంచుకుంది, కానీ మస్తు ఘోరంగా అవస్థ పెట్టింది. తగ్గట్లేదు అసలు, మస్తు ఎక్కువ అవుతుంది కానీ తగ్గట్లేదు. ఆమెకు ఎట్లనో ఇక మొత్తం మీద చేరాలేదో ఏందో తెలియదు, కానీ 30,000-35,000 బిల్లు చేసింది 2 డేస్కు. ఏం తక్కువ కాలేదు అసలు. ఇంకా మళ్ళీ తిడుతుంది, ఇట్లా చేసినావు నువ్వు, అట్లా చేసినావు, ఏం చేసినావు, ఎందుకు అయింది అని. ఇక వీళ్ళే ఇక అన్ని రిపోర్ట్లు తీసుకొని బయట తిరిగి ఆమె చెప్పింది, తీసుకోరు ఎక్కడన్నా, ఏమో ఎట్లుంటుందో తెలియదు, ఈమె హెల్త్ మొత్తం ఖరాబ్ అవుతుంది, లోపల మొత్తం చీమ బాకేసింది, అన్ని పేగుల పంటి మొత్తం గడ్డలైనాయి అని చెప్పేసింది ఆమె. ఇక ఈయన మా అక్క, మా నడిపక్క ఉంటుంది, చాలా ధైర్యం ఆమెకు. ఇంకా ఆమెనే ఇక రిపోర్ట్లు తీసుకొని ఈయన తీసుకొని తిరిగింది. ఇక ఎన్ని హాస్పిటల్ చూపించారో బయట, నాకైతే ఏం తెలియదు. మస్తు చూపించుకొచ్చారు కానీ ఎవ్వరు ఎక్కడ పట్టించుకోలేదంట. అపోలో హాస్పిటల్కి పోయి ఇక ఆ మేడం, మా మేన బావ ఉంటాడు అపోలో హాస్పిటల్, ఇక మా మేనత్త అనమాట ఆమె. ఇంకా ఆమె కాడికి వెళ్ళినాక ఆమె ఒకటే మాట అన్నది, పట్టించుకుంటుందో పట్టించుకోదురా, మనమైతే వెళ్దాంపా అనేసి తీసుకొని పోయారు. వాళ్ళే వీళ్ళు రిపోర్ట్లు తీసుకొని పోయారు. పోతే ఆ రిపోర్ట్లు చూసి ఆమె ఒకసారి పేషెంట్ని అయితే తీసుకురారు చూస్తా అని చెప్పిందంట. సరే అనేసి వీళ్ళు ఇక పేషెంట్ తీసుకొచ్చినాక చెప్తా అన్నాక ఇక గ్యారంటీస్ అయినా తీసుకొస్తాం మేడం, మరి అందులోకి వెళ్ళి తీస్తే మళ్ళీ ఎట్లుంటుందో ఏమో అంటే, ఒకసారి అయితే తీసుకురారి, మామూలుగా బయటకి తీసుకుపోతున్నాం మళ్ళీ తీసుకొస్తామని చెప్పేసి తీసుకురారు అని చెప్పింది ఆమె. బయటకు తీసుకుపోతున్నాం అంటే ఆల్రెడీ బిల్లు కట్టే బయటకు కూరన్నది. ఇక బిల్లు కట్టేదాకా రానియలే. 35,000 ఏమైతే బిల్లు కట్టేసారు. ఏడికని నేను అంటూనే ఉన్నా, తక్కువనే కాలే కదా, ఏడికి తీసుకుపోతున్నాం ఎందుకు అని అంటే, ఏం లేదు అని మా అక్క ఇట్లా అంటుంది.